ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒకసారి ఆ వాక్యం చదవండి. 117 వాక్యం చదవండి ఒకసారి. యెహోవా కృప అర్థమైందండి. ఇప్పుడు మన ఎడల హెచ్చుగా ఉన్నది అని చెప్పి అర్థం ఇది, ప్రాణం పెట్టి అంత హెచ్చుగా ఉంది. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇంకనూ మనం పాపులుగా ఉండగా, ఇంకనూ మనం శత్రువులుగా ఉండగా, ఇంకనూ మనం చీకటి అయి ఉండగా, ఆయన కృపను బట్టి మనకి ఇంకా ఆయన మేలే చేస్తున్నాడు. ఇంకా మన దగ్గరికి వర్తమానం పంపిస్తానే ఉన్నాడు. ఇంకా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇంకా మనకు ఆరోగ్యం ఇస్తూనే ఉన్నాడు. ఇంకా మనకు ఆయుష్ను పొడిగిస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ కృప నీకు అర్థమైతే ఇప్పటిదాకా జీవించిన జీవితం చాలు, ఇక మీద నేను ప్రభు కొరకు జీవిస్తానని సంతోషంతో సమర్పించుకుంటావు. ప్రభు కొరకు ఆయన మహిమార్థమై సాక్షాత్మై బ్రతుకుతావు. సంతోషంతో ప్రభువుని స్తుతిస్తావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి.